వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. ఓసర వెళ్ళి కూడా నిన్ను చూసి సిగ్గుపడుతుందేమో. జుత్తుల మారి గుంట నక్క కూడా నువ్వు కనిపిస్తే పారిపోతుందేమో. అన్వేష్, నీది నోరా లేదంటే తాటి మట్ట? మహిళలంటే గౌరవం అంటావు, రెస్పెక్ట్ అంటావు. అదే మహిళల్ని అర్ధనగ్న దుస్తులు వేయించి వీడియోలు తీసి తమ్నెయిల్స్లో ఫోటోలు పెట్టి డబ్బులు సంపాదిస్తావు. నాకు భారతదేశం అంటే భక్తి అంటావు, దేశం కోసమే పుట్టానంటావు. అలాంటి దేశాన్ని పట్టుకొని భారతదేశంలో ఉన్నదంతా దరిద్రము, పొల్యూషను అంటావు. నేను రామాయణ మహాభారతాలు చదివి వినిపిస్తా ఉన్నాను అంటావు. మరోపక్క ద్రౌపది, సీతమ్మ వారిని అవమానిస్తావు. కొద్దిసేపేమో క్షమాపణలు చెప్తున్నాను, నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నాను అంటావు. తర్వాతేమో లేదు లేదు నేనెందుకు సారీ చెప్పాలి, నేనేం తప్పు చేశాను అంటావు. అంటే ఒక మాట మీద నిలబడవు, ఎట్టు పడితే అటు, ఏది పడితే అది వాగుతూ ఉంటావు. నిన్ను లక్షల మంది ఎలా ఫాలో అవుతా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి నువ్వు ప్రపంచ దేశాలన్నీ తిరిగావు కదా. ఆ దేశాలు తిరగడం కన్నా, ఆ దేశాలను ఎక్స్ప్లోర్ చేసిన దానికన్నా కూడా నీ బూతులకే వీళ్ళందరూ చాలామంది ఫాలో అవుతున్నారేమో నాకు డౌట్గా ఉంది. నువ్వు ఖచ్చితంగా నీకు మతి స్థిమితం సరిగా లేదు. నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది మతి స్థిమితం గురించి కూడా ఒకసారి ఆలోచించాలి. నువ్వు దేశాన్ని తిట్టావు, రామాయణాన్ని అవమానించావు, సీతమ్మవారిని అవమానించావు. అయినా కూడా నేను ఇంకా ఫాలో అవుతూ ఉన్నారు. సరే, వాళ్ళ ఇష్టం, అది ఎవరిని ఫాలో కావాలి ఎవరిని ఫాలో కాకూడదు అన్నది వాళ్ళ ఇష్టం. బట్ ఇతను సీతమ్మ వారిపైన, ద్రౌపది మాతపైన, గరికపాటి గారిపైన, శివాజీ పైన ఏవైతే మనం వ్యాఖ్యలు చేశాడో అవి ఎలా వైరల్ అయ్యాయో, హిందూ సంఘాలు ఏ విధంగా మండిపడ్డాయో, కేసులు కూడా పెట్టారో, అతన్ని ఫాలో అవుతున్న వాళ్ళు చీచి ఇన్నాళ్ళు ఇలాంటి వాడినా మేము ఫాలో అవుతా ఉంది అని అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారో లక్షలాది మంది. వాళ్ళందరూ ఒకసారి చూడాలి. దెబ్బకైతే దిగొచ్చాడు. నిన్న క్షమాపణ చెప్తూ ఒక వీడియో చేశాడు, ఈరోజేమో మరొక వీడియో చేశాడు. సో నిన్న క్షమాపణ కూడా చాలా వెరైటీగా ఉంది. ఒకసారి ఏం మాట్లాడాడు చూడండి. ద్రౌపది దేవికి, సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేతితో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజర్ వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు. క్షమాపణ ఎలా ఉంటుంది ఎక్కడైనా సరే, ఎవరైనా తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్తారు. అంతేగాని నా క్షమాపణను యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే, లేదంటే నువ్వు చచ్చిపోతావు, నీకు దరిద్రం చుట్టుద్ది. ఇదేం క్షమాపణ? మన శివాజీ గారు వస్త్రధారణ గురించి మాట్లాడారు. ఆయన తర్వాత సారీ చెప్పారు మనస్ఫూర్తిగానే. నేను ఆ 2 పదాలు మాట్లాడకుండా ఉండాల్సింది, నా మాటలు దొల్లాయి, నన్ను నేను క్షమించుకోలేను ఆ 2 పదాల విషయంలో అని మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పారు. అంతేగాని నా క్షమాపణ మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే, లేదంటే మీ తోలు తీస్తా, మీ తాట తీస్తా, మీకు దరిద్రం తగిలిద్ది, మీకు వ్యాధులు వస్తాయి, మీరు హాస్పిటల్ పాలైపోతారు. ఇలాంటి క్షమాపణ నా జీవితంలో ఎక్కడా చూడలే. ఈ నాన్వేషను ఇతను చెప్పిన క్షమాపణ ఇదేం క్షమాపణ? ఇతను క్షమాపణ అంట యాక్సెప్ట్ చేయకపోతే అంట నాలుక మీద మచ్చలు ఉన్నాయంట, 2026లో అష్ట దరిద్రాలని కూడా వస్తాయంట. ఇతను క్షమాపణ స్వీకరించిన వాళ్ళకి శాపనార్థాలు పెడతా ఉన్నాడు. అంటే ఇతను క్షమాపణ యాక్సెప్ట్ చేయాల్సింది ఎవరు? ఇతని వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలు అయితే దెబ్బతిన్నాయో వాళ్ళు, ఇతన్ని ఎవరైతే మిలియన్స్లో ఫాలో అవుతూ ఉన్నారో వాళ్ళని తిడతా ఉన్నాడు, వాళ్ళకి శాపనార్థాలు పెడతా ఉన్నాడు. యాక్సెప్ట్ చేస్తారా మరి ఇతని క్షమాపణని? క్షమాపణ చెప్పడంలో కూడా ఇంత బలుపా, ఇంత సైకోతనమా, ఇంత ఉన్మాదమా? సిన్సియర్గా క్షమాపణ చెప్పుంటే బాగుండేది, కానీ యాక్సెప్ట్ చేయకపోతే హాస్పిటల్ పాలైంది. దరిద్రాలంటే 2026 ఇంకా 2 రోజుల్లో, ఒక రోజు 2 రోజుల్లో కొత్త సంవత్సరం వస్తూ ఉంది. ఎవరైనా విషెస్ చెప్తారు, ఈ నూతన సంవత్సరం అయినా సరే బాగుండాలి మనుషులు అని చెప్పేసి, మీ జీవితాలు బాగుండాలని. ఇతనుకున్న మిలియన్ల సబ్స్క్రైబర్లకి విషెస్ చెప్పకపోగా కొత్త సంవత్సరానికి శాపనార్థాలు పెడతా ఉన్నాడంటే మరి ఇతను ఫాలో అయ్యే వాళ్ళకి ఇంకా వాళ్ళ ఇష్టం. నేను ఎవరిని అంటలేదు, రెస్పెక్ట్ చేయాలి మనం. అతనిలో ఏం నచ్చిందో ఫాలో అవుతా ఉన్నారు, ఓకే. కానీ నేను తప్పు చేస్తుంటే వినాయకుడి విగ్రహం దగ్గర రక్తం కక్కుకొని చచ్చిపోతా అంటూ ఉన్నాడు. సినిమాలు వెబ్ సిరీస్లు బాగా చూస్తావేంది, సినిమా డైలాగులు కొడతా ఉన్నావు.
ఎందుకు తెల్లారికల్లా రక్తం కక్కుని చచ్చిపోతారు చెప్పు? ఎవరు చావరు. పాపి చిరాయి అంటారు. పాపాత్మలు ఎక్కువ కాలం బతుకుతారు. పాపం మంచోళ్ళే తొందరగా పోతారు. ఎందుకంటే ప్రపంచం అలా ఉంది, సమాజం అలా ఉంది. రక్తం కక్కు చచ్చిపోతాను, పొద్దునే కల్లా ఏదో అయిపోతాను, ఇలాంటి కాకమ్మ కబుర్లు, ఎక్స్ట్రాలు అన్వేష్ నీకొద్దు. ఇంకా ఎవరిని మభ్యపెడదామను, ఎవరిని మభ్యపెడదామను, ఎవరిని మాయ చేద్దామనేది నిన్ను ఫాలో అయ్యే వాళ్ళ దగ్గర చూపించు. నాలాంటి జర్నలిస్టుల దగ్గర కాదు. నీ నక్క వినయాలు, అతి తెలివితేటలు, జుత్తుల మారి వ్యవహారాలు, బోసరవెల్లి వేషాలు ఇంకెవరి దగ్గరైనా చూపించు. రక్తం కక్కుని చచ్చిపోతాడంట. బతికే ఉన్నాడు, ఎందుకు చచ్చిపోతాడు? ఆ దేవుడు అంత పగబట్టేసి మమ్మల్ని అన్నారు కదా అని పొద్దునకల్లా అన్వేషణ చంపేస్తారే ఏంది? ఇవన్నీ కాదు, ఇవన్నీ కాదు. ఇప్పుడు మహిళా కమిషన్ శివాజీ గారి వ్యాఖ్యలపైన స్పందించాలి కూడా. ఆయన సమాధానం చెప్పుకున్నారు. మరి ఇప్పుడు సీతాదేవిని ద్రౌపదీదేవిని అన్న ఇతను క్షమాపణ కూడా అష్టవంకర్లు చెప్తూ, అంటే సిన్సియర్గా క్షమాపణ చెప్పకుండా మళ్ళీ శాపనార్థం పెడుతున్న ఇతన్ని మరి మహిళా కమిషన్ ఏమైనా నోటీసులు, అంటే నోటీసులు అంటే ఇక్కడ లేడు కదా. ఒకవేళ కన్ఫ్యూజన్ ఏమైనా ఉందేమో. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ వాళ్ళు మరి ఏమైనా సరే విచారణ చేపట్టాలా, లేదంటే తెలంగాణ మహిళా కమిషన్ విచారణ చేపట్టాలా, అదేమైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉందేమో. చాలామంది మహిళా కమిషన్ ఎందుకు రెస్పాండ్ కాలేదని కామెంట్లు పెడతా ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. సో ఇదైతే ఉంది. అతను ఆంధ్రప్రదేశ్ వైజాగ్ చెందిన వ్యక్తి. మరి అటు నుంచి ఏమైనా రెస్పాండ్ అవుతారా? ఇక్కడేమో తెలంగాణ, ఇక్కడ కూడా కొన్ని కేసులు అయితే ఉన్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే మరి ఇక్కడ కూడా రెస్పాండ్ అవుతారా అన్నదైతే వేచి చూడాలి. క్షమాపణ అయిపోయాక నిన్న వీడియోలో కానీ, లేదంటే ఈరోజు విడుదల చేసిన వీడియోలో కానీ, పాత వీడియోలో కానీ అతను ఏమన్నాడు? భారతదేశంలో రేపులు ఎక్కువైపోయినాయి, ఇన్ని రేపులు జరుగుతూ ఉన్నాయి, నేను ఇండియాకి రాను, నేను థాయిలాండ్లో ఉంటాను, నాకేలా కూతురు పుడితే రేప్ చేసేస్తారేమో అన్నాడు మొన్న. నేను కూడా అది కూడా చూపించాను, అందరికీ తెలిసిన వ్యవహారమే. ఈరోజు వీడియోలో కూడా దేశాన్ని అవమానించాడు. పురుట్లో పుట్టిన బిడ్డల్ని చంపేస్తూ ఉన్నారు, చాలామందిని ఇలా చిదిమేశారు, అందుకనే భారతదేశానికి ఆ పాపం వెంటాడుతూ ఉంది, ఇంకా అందుకనే ఆ దేశంలో తగలబడింది, ఆ శాపంలో వెంటాడుతూ ఉందని మళ్ళీ దేశం పైన శాపనార్థాలు పెట్టాడు. ఇప్పుడు పురుట్లోనే చంపేవేస్తే ఒక బిడ్డని నిజంగానే చంపేస్తున్నారు. అది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో జరుగుతూ ఉంది. అలా చంపేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మరణానికి కారణమైన తల్లి తండ్రి వాళ్ళు ఖచ్చితంగా అనుభవిస్తారు కర్మ. ఆ పాపం ఖచ్చితంగా వాళ్ళకి తగులుతుంది. అంతేగాని దేశానికి తగలడం ఏంటి? ప్రతి అంశాన్ని తీసుకొచ్చి దేశానికి ముడిపెట్టడం ఏంటి? వీడికి అసలు దేశం అంటే భక్తే లేదు. మాట్లాడితే థాయిలాండ్. ఈరోజు వీడియోలో కూడా భారతదేశంలో అలా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. థాయిలాండ్ చూడండి, ఇక్కడ అసలు ఒక్క రేపు కూడా జరగదు, ఇక్కడ ఒక రేపు కూడా జరగదు. అర్ధరాత్రి అయినా ఏ రాత్రి అయినా సరే ఆడవాళ్ళు ధైర్యంగా తిరుగుతారు థాయిలాండ్లో అని భారతదేశాన్ని థాయిలాండ్కి ముడిపెట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలకు అక్కడే ఉన్నాడంట. 140 కోట్ల మంది భారతదేశం ఎక్కడ, ఒక 7-8 కోట్ల మంది ఉన్న థాయిలాండ్ ఎక్కడ? ఆ దేశాన్ని దేశంతో ముడిపెడతావేంటి? చదువుకో, అందుకే చదువుకో. నేను చెప్తా గణాంకాలు, ఒకసారి చెవులు నెక్కరించుకొని విను, కళ్ళు అప్పగించి గుడ్లు అప్పగించి ఒకసారి చూడు. థాయిలాండ్ బాలికలపైన మహిళలపైన జరుగుతున్న హింసలో టాప్ 10లో ఉంది దేశం థాయిలాండ్. అది తెలియదా? తెలుసా? థాయిలాండ్ దేనికి ఫేమస్? పర్యాటక ప్రాంతం థాయిలాండ్. బ్యాంకాక్, పట్టాయా ఇవన్నీ కూడా పర్యాటకానికి ఫేమస్. ఇంకా దేనికి ఫేమస్? బాడీ మసాజ్. ఆ మసాజ్, ఈ మసాజ్, థాయ్ మసాజులకు ఫేమస్. మసాజులు చేసేసుకుని నా దేశాన్ని నేను అవమానించట్లా, వీడి పోలికి తీసుకొచ్చాడు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తూ ఉంది. మసాజుల మీద బతికేస్తున్న థాయిలాండ్ ఎక్కడ? భారతదేశం ఎక్కడరా సన్నాసి? అక్కడ వ్యభిచారం జరుగుతుంది, వ్యభిచారం ఫేమస్. ఏ కంట్రీ అమ్మాయి కావాలంటే ఆ కంట్రీ అమ్మాయి ఉంటుంది. మసాజుల మీద, వ్యభిచారం మీద, పాపం పర్యాటకం మీద బ్రతుకుతున్న థాయిలాండ్ ఎక్కడ? భారతదేశం ఎక్కడ? ఏం పోలికరా సన్నాసి? థాయిలాండ్లో వాడు రేపే జరగట్లేదు అంటున్నాడు కదా. ప్రతి 1,00,000 మందిలో 2 నుంచి 7 మహిళలు కానీ బాలికలు కానీ థాయిలాండ్లో అత్యాచారాలకు గురవుతున్నారు. ఎదవ తెలుసా నీకు? ప్రతి ఏడాదికి కూడా 2,500, 3,000 దాకా కూడా అత్యాచార కేసులు నమోదవుతున్నాయి థాయిలాండ్లో. ఎదవ పర్యాటకులు వెళితే విదేశీ మహిళలు, మన భారతదేశం కానీ ఇతర దేశాలు కానీ, వాళ్ళపైన కూడా అక్కడ దాడులు జరుగుతుంది, హింస జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, అవి నమోదవుతూ ఉన్నాయి. తెలుసా? ఒంటరిగా మహిళ అక్కడ తిరగాలంటే విదేశీ మహిళలు పర్యాటకం కోసం వెళ్ళిన వాళ్ళకు కూడా భయమే, ఎవడేం చేస్తాడో అని. థాయిలాండ్లో 24% నేరాలు, హింస మద్యం వల్ల జరుగుతూ ఉన్నాయి. 17% హింస డ్రగ్స్ వల్ల జరుగుతూ ఉన్నాయి.
మానవ అక్రమ రవాణా జరుగుతూ ఉంది. దేశాలు ఇతర దేశాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఆడపిల్లల్ని తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపుతూ ఉన్నారు. వచ్చే పర్యాటకులకి ఎరవేస్తూ ఉన్నారు. తెలుసా? వీడు థాయిలాండ్ని భారతదేశంతో పోలుస్తాడు. అసలు అక్కడ అత్యాచారమే లేదు అంటాడు. ఇవి గణాంకాలన్నీ. అందుకే చదువుకురా ఎదవా అనేది చాలామంది పెద్దలు కొంతమందిని. చదువుకో ఒకసారి. అలాంటి థాయిలాండ్ భారతదేశంతో ముడిపెట్టి నాకు థాయిలాండే ఇష్టం, భారతదేశం ఇష్టం లేదంటావా? నీకు ఎందుకు ఇష్టం అంటే దేశాలు తిరిగి అక్కడ పడుకొని ఇక్కడ పడుకొని సబ్స్క్రైబర్ ఇచ్చిన డబ్బులతో వ్యూస్తో బాగా బలిసి కొట్టుకుంటున్నావు కదా. అందుకని నీకు ఆ బలుపు. థాయిలాండ్లో ఏంటంటే బాగా మసాజులు ఉంటాయి కాబట్టి, అమ్మాయిలు ఉంటారు కాబట్టి అందుకని నీకు ఇష్టం థాయిలాండ్. భారతదేశం ఇష్టం ఉండదు. మన సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పటికీ పాటిస్తున్న భారతదేశం అంటే ఇష్టం ఉండదు. ప్రపంచమంతా చేతులెత్తి మొక్కుతున్న భారతదేశం అంటే నీకు ఇష్టం ఉండదు. ఎక్కడ సబ్స్క్రైబర్లు తగ్గుతున్నారో అని చెప్పేసి అని నాటకం వేశాడు, పులాషం వేశాడు అనమాట. క్షమాపణ చెప్తూ మళ్ళీ భారతదేశం పైన విషయం చెప్పాడు. ఇతను నిజంగానే క్షమించకూడదు. ఇతను పాస్పోర్ట్ ఏదైనా రద్దు చేసి, లేదంటే అధికారులు బ్లూ కార్ రెడ్ కార్ నోటీసులు ఉంటాయి, ఇలాంటివైనా జారీ చేసి తీసుకురావాలి. ఇండియా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఇప్పుడు చెప్పరా బాబాయ్ ఇండియా గురించి, థాయిలాండ్ గురించి అని మాట్లాడితే, ఇప్పుడు మాట్లాడు సీతమ్మదేవి గురించి, ద్రౌపదీదేవి గురించి అని మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది. మీరు అతని మాటలు నమ్ముతున్నారో లేదు తెలియగానే నేను నమ్మట్లేదు. అతని గురించి వీడియో చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. కానీ ఎక్కువ మంది అతను ఫాలో అవుతున్నారు కాబట్టి, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు కాబట్టి వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో మాట్లాడాల్సి వస్తూ ఉంది. అతని పేరు పలకటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇతను యువతని చెడగొడతా ఉన్నాడు. ఆటగాడని, చవకని. ఆ దేశంలో చవకగా అమ్మాయిలు వస్తారు. ఒక 18 సంవత్సరాల నుంచి 20, 22, 20 ఏళ్ల వయసు, 25 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎక్కువ మంది ఇతనికి ఫాలోవర్స్. వీడి మాటలు, వీడి చూపించే వీడియోలు, ఆ అర్ధనగ్న వీడియోలు అవి చూసి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. అది ఎంతమంది గమనిస్తూ ఉన్నారు? ఖచ్చితంగా అవుతారు. ఆ వీడియో చూసిన కళ్ళతో ఇంకొక అమ్మాయిని చూస్తాడు వాడు. చాలా ప్రమాదకరం ఇది. చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నావు అన్వేష్. బట్ కర్మ అనేది ఒకటి ఉంటుంది. నువ్వు ఎన్ని వేషాలు వేసినా సరే. 2026 అయింది. నీ సారీ నేను యాక్సెప్ట్ చేయట్లా. వాళ్ళు చేస్తారేమో. ఏమన్నా హాస్పిటల్లో పడతారు అష్టదరిద్రాలు. పెట్టు శాపం. నాకు తగిలిద్దేమో, నాకు పెట్టు శాపం చూద్దాం. ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అన్వేష్. పద్ధతి మార్చుకో, నిజాయితీగా మాట్లాడడం నేర్చుకో. నువ్వు ఒక సారీ చెప్పినా, క్షమాపణ చెప్పినా, ఇంకేదైనా అంశం చెప్పినా దానిలో నిజాయితీ కనిపించాలి. ఇప్పుడైపోయినా అన్వేష్ క్షమాపణ ఏదైతే నిజంగానే మనస్ఫూర్తిగా చెప్పాడని మీరు భావిస్తూ ఉన్నారా? అతని వీడియోలపైన బ్యాంకాక్, థాయిలాండ్, ఇండియాతో పోలికపైన కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి.